ఇక చాలా వరకి మన హైదరాబాద్‌లో గూడా పాకిస్తాన్ భావజాలం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అనేది గూడా ఆరోపణ ఉంది. వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు? నిజంగా ఉన్నారని అంటారా? ఈ ఇష్యూలో లేరు. ఈ ఇష్యూలో లేరు. ఓకే. వేరే క్రికెట్ మ్యాచ్‌లో ఉంటారు. కానీ ఈ ఇష్యూలో లేరు. టోటల్ ఇండియన్స్, ముస్లిం ఇండియన్స్ దిస్ ఇష్యూ దే ఆర్ విత్ ఇండియా. హ్మ్. దట్స్ ఆల్. నేను చెప్తున్నా కదా, దే ఆర్ విత్ ఇండియా. భారత్ మాతకి జై అంటారు మీరు. 100% చెప్తాను. హ్మ్. 100% చెప్తాను. నో డౌట్. నో డౌట్. లేకుంటే నాలాగా వ్యక్తి చెప్పేస్తాను, హ్మ్. లేదు అక్కడ దొంగలు ఉన్నారని. నో నో నో. ఈ ఇష్యూలో మేము యునైటెడ్. దానికోసం ఒక గొడవ కాలేదు ఇండియాలో. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా హ్మ్. వాళ్ళు బ్రేక్ చేయడానికి ఇంత చూస్తే కూడా ఒక చిన్న ఇన్సిడెంట్స్ కూడా కాలేదు. సో దానికి ఏం ప్రూఫ్? హ్మ్. దట్ టోటల్ వీఆర్ విత్ అవర్ కంట్రీ, అవర్ మదర్ ల్యాండ్. దట్స్ ఆల్. ఇక్కడ ఎంఐఎం సంబంధించిన పార్టీ వాళ్ళకి గాని వీళ్ళకేమన్నా భావజాలాలు ఉన్నాయంటారా? నో నో నో. ఈ ఇష్యూలో అసదుద్దీన్ కూడా క్లియర్ కట్ స్టాండ్. టెర్రరిజంకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకు ఫినిష్ చేయాలి అని ఆయన కూడా చాలా క్లియర్. ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుందంటే ఇలాంటి యుద్ధ వాతావరణ సమయంలో కొంతమంది రాజకీయాలను కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. అలా కాకుండా యావత్ భారతదేశం మొత్తం ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది? రాజకీయం ఎవరైనా తీసుకువస్తే పబ్లికే చప్పు తీసుకొని కొడతారు. సో రాజకీయం చేయవద్దు. ఇది డిగ్నిటీ ఆఫ్ ఇండియా, రైట్? ఇది మొత్తం మన కంట్రీ ఇష్యూ. సో నో రాజకీయం. యునైటెడ్ ఉన్నాం. ఎవరో 1 2 3 4 స్టూపిడ్ పీపుల్, టామ్ డిక్ అండ్ హ్యారీ, ఎవరో పర్సనల్ టీఆర్పీ కావాలి అని ఏదో ఆపోజిట్ మాట్లాడి ఏదో పర్సనల్ గెయిన్ కోసం మాట్లాడతారు. సో నథింగ్ విల్ హ్యాపెన్. ఇండియా ఈజ్ యునైటెడ్ అండ్ సూపర్. ఈరోజు 50 సంవత్సరాల తర్వాత కొన్ని ప్లేస్లలో ఏదైతే ముందు ట్రయల్ రన్స్ చేస్తూ ఉన్న తరుణం కనబడుతుంది. ఆ రన్స్ మోయించడం కానీ దానివల్ల కొంతమంది ప్రజలు కూడా ఇబ్బంది పడే, అంటే ఎన్నడూ చూడరు కాబట్టి ఈరోజు ఇబ్బంది పడే తరుణం కూడా వచ్చింది. అంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? నథింగ్. నోబడీ ఈజ్ వరీడ్. ఎవ్వరికి భయం లేదు. అందరికీ తెలుసు పాకిస్తాన్ దగ్గర అంత బలం లేదు ఇండియాకి ఫైట్ చేయడానికి. మన మిలిటరీ మీద టోటల్ నమ్మకం ఉన్నది. మన ఇండియన్ గవర్నమెంట్ మీద టోటల్ నమ్మకం ఉన్నది, రైట్? సింపుల్. రాత్రి 25 మినిట్స్లో ఉట్టి ఎయిర్ స్ట్రైక్ చేసుకొని ఫినిష్ చేసి వచ్చినాం. మన మిలిటరీ అట్లనే స్టాండ్ బై ఉన్నది. ఎయిర్ ఫోర్స్ ఓన్లీ 1% ఆఫ్ ఎయిర్ ఫోర్స్ పనిచేసి వచ్చింది. మన నేవీ అట్లా స్టాండ్ స్టిల్ ఉన్నది. సో ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్. కానీ ఇండియా ఎప్పుడు కూడా వార్ అని మైండ్లో ఉండదు ఇండియాకి. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. కానీ ఇవాళ మాది కూడా ఏమంటారు దానికి, రెచ్చగొట్టినారు. మాకు ఇప్పటికి కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు రెచ్చగొట్టినారు, చూపించినాం. ఇలా సాయంత్రం రాత్రి రెచ్చగొడితే ఫినిష్ చేసేస్తాం. చాలా వరకు ఏమంటున్నారంటే పాకిస్తాన్ ఆల్రెడీ నష్టపోయింది, నష్టంలో ఉంది కాబట్టి ఇండియా ఇప్పుడు అభివృద్ధిలోకి వెళ్తూ ఉంది కాబట్టి ఇండియా ఆలోచించి ఏ పనైనా చేయాలి అనేది ప్రధాన ఆరోపణ. నిజంగానే ప్రజలు అనుకునే విధంగానే వెళ్తుందని అనుకుంటారు? పాకిస్తాన్కి ఒక్కటే 1 పాయింట్ ప్రోగ్రామ్, ఇండియాకి ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి, వాళ్ళ పని అదే. వేరే పని వాళ్ళకు రాదు. 30 సంవత్సరం నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తే నియర్లీ 350 మంది చనిపోయినారు, 800 మంది ఇంజర్డ్ అయినారు. సో ఈ మొత్తం చేసే పని వాళ్ళది ఒకటే, ఇండియాకి ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి, ఇండియాలో వైలెన్స్ ఎట్లా కావాలి, ఇండియా బ్రేక్ ఎట్లా కావాలి, ఇండియా పవర్ఫుల్ కంట్రీ కావద్దు, ఇండియా డెవలప్మెంట్ కంట్రీ కావద్దు, ఇండియా కూడా మాలాగా బిచ్చం అడగాలి, ఇండియా మాలాగా కూడా చిప్ప తీసుకొని తిరగాలి, తినడానికి అన్నం లేదు, ఇప్పుడు నీళ్ళు ఆపినాం, నీళ్ళు కూడా ఉండదు. ఎక్కడ పోతారా పాకిస్తాన్? అనవసరంగా మీరు ఆ లంగా ఫెలోస్కి, టెర్రరిస్ట్కి పెంచుతున్నారు. మీరే పెంచుతున్నారు కదా.